9 ఏళ్ల వయసులోనే మృత్యువును జయించే రహస్యాన్ని తల్లికి బోధించి లోక కళ్యాణం కోసం సన్యాసం స్వీకరించిన ఒక మహాయోగి అద్భుత గాథ. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని 12వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మాయను దాటించిన మహాగురువు చదువుల తల్లి ఒడిలో పెరగాల్సిన 9 ఏళ్ల ప్రాయంలో నరహరి అనగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు సన్యాసం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. పుత్రవాత్సల్యంతో అలమటించిన తల్లి, నాయన శాస్త్రాల ప్రకారం గృహస్థాశ్రమం గడిపాక గదా సన్యాసం తీసుకోవాలి అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ బాలవటువు సాక్షాత్తు కపిల మహర్షి తన తల్లి దేవహుతికి జ్ఞానోపదేశం చేసినట్లుగా ఇలా బోధించాడు. అమ్మా, ఈ శరీరం నీటి బుడగ వంటిది. మృత్యువు ఎప్పుడు మన వెంటే ఉంటుంది. అప్పు ఇచ్చినవాడు గడువు కోసం ఎదురు చూసినట్లు కాలం మన ఆయుష్ను లెక్కెడుతుంది. కేవలం ధర్మాచరణ మాత్రమే మనల్ని రక్షిస్తుంది. తన దివ్య రూపాన్ని తల్లికి చూపి ఆమెకు కలిగే పుత్ర సంతానం గురించి ముందే చెప్పి తల్లిదండ్రుల అనుమతితో యాత్రకు బయలుదేరారు. కాశీ క్షేత్రం చేరుకున్న నరహరి అక్కడ కఠోర తపస్సు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. కాశీలోని వృద్ధయతి అయిన కృష్ణ సరస్వతి స్వామి నరహరిలోని దైవత్వాన్ని గుర్తించారు. లోకరీతిని అనుసరించి ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గాన్ని పునరుద్ధరించడానికి నరహరి వారి గురువుగా స్వీకరించి శాస్త్రోక్తంగా సన్యాసం తీసుకున్నారు. అప్పుడే ఆయనకు శ్రీ నృసింహ సరస్వతి అనే దీక్ష నామం లభించింది. విశ్వగురువు అయిన ఆయనకు గురువు అవసరమా అన్న నామధారకుని సందేహానికి సమాధానంగా రాముడికి వశిష్ఠుడిని, కృష్ణుడు సాందీపనిని ఎలాగైతే గురువులుగా స్వీకరించారో స్వామి కూడా లోకానికి ఆదర్శంగా ఉండటానికి గురువును ఆశ్రయించారని సిద్ధియోగి వివరించారు. ఈ పరంపర శివుడు నుండి ప్రారంభమై విష్ణువు, బ్రహ్మ, వ్యాసుల ద్వారా కొనసాగి కృష్ణ సరస్వతి వరకు చేరింది. చివరకు స్వామి ప్రయాగ క్షేత్రానికి చేరుకొని ఎందరో భక్తులకు తత్వోపదేశం చేస్తూ మాయామోహాల్లో చిక్కుకున్న మానవాళికి జ్ఞానజ్యోతిని ప్రసాదించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః.